నమస్కారం మిత్రులు, వీడియోకి స్వాగతం. వెల్కమ్ టు మై వీడియో. ఆ ఫోటోల వల్లే సినిమాల్లోకొచ్చా. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న భామ ఆషికా రంగనాథ్. అమిగోస్, నా సామిరంగా చిత్రాలతో మంచి పేరును, చేతి నిండా అవకాశాలను సొంతం చేసుకుంది. వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ గురించి కొన్ని విశేషాలివి. కర్ణాటకలోని తుమకూరు మాది. చిన్నతనంలో సినిమాలు ఎక్కువగా చూసేదాన్ని కానీ చదువును మాత్రం అశ్రద్ధ చేసేదాన్ని కాదు. బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేయాలని కలలు కనేదాన్ని. క్లాస్లో ఉద్యోగమే లక్ష్యం, ఎప్పుడూ ఫస్టే. అలా ఇంటర్ వరకు మా ఊళ్ళోనే చదువుకున్న నేను డిగ్రీ కోసం బెంగళూరులోని జ్యోతి నివాస్ కాలేజీలో చేరా. అక్కడే నా జీవితం మలుపు తిరిగింది. డాన్స్లు నేర్చుకున్నాస్ట్లు అయిపోగానే మ్యూజిక్ పెట్టుకుని నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. చదువుకుంటూనే బెల్లీ, వెస్ట్రన్ వంటి వాటిల్లో ప్రత్యేక కోర్సులు కూడా చేశా. గంటలు గంటలు డాన్స్ చేసేదాన్ని. కాలేజీలో కల్చరల్ ప్రోగ్రామ్స్ లో ముందుండేదాన్ని. నా ఫ్రెండ్స్ కి కూడా నేనే డాన్స్ నేర్పించేదాన్ని. వాళ్ళని పోటీల్లో పాల్గొనమని ప్రోత్సహించేదాన్ని. రన్నరప్ గా నేను డిగ్రీలో ఉన్నప్పుడే మా అక్క అనూష రంగనాథ్ కన్నడ సీరియళ్లలో నటించే అవకాశం వచ్చింది. అక్కని స్క్రీన్ మీద చూశాక నాకు కూడా కెమెరా ముందు నటించాలనిపించింది. అప్పుడే కాలేజీలో క్లీన్ అండ్ క్లియర్ మిస్ ఫ్రెష్ ఫేస్ పోటీలు జరుగుతున్నాయని తెలిసి నేను పాల్గొన్నా. అప్పటి వరకు అందానికి అస్సలు ప్రాధాన్యమివ్వని నేను పోటీల కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. అందుకు ప్రతిఫలంగా రన్నరప్ టైటిల్ దక్కడం మాత్రం నా జీవితంలో తొలి గెలుపు. అందాల పోటీలకు సంబంధించిన ఫోటోలు పేపర్లలో వచ్చాయి. అలా అవకాశం సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి. అవి చూసిన ఓ కన్నడ దర్శకుడు క్రేజీ బాయ్ లో అవకాశమివ్వడంతో 2016లో సినీ రంగంలోకి అడుగుపెట్టా. అప్పట్నుంచి ఇప్పటి వరకు వరస పెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నా. డ్రీమ్ రోల్ తెలుగులో మొదటి చిత్రం అమిగోస్. ఆ సినిమా విడుదలయ్యాక చాలా మంది మీరు అనుష్కలా ఉన్నారు అని చెప్పారు. నాకైతే అలా అనిపించదు గాని ఓ మంచి నటితో పోల్చడం మాత్రం సంతోషంగా ఉంది. అంతేకాదు, నాకు కూడా అనుష్క చేసిన రుద్రమదేవి, దేవసేన తరహా పీరియాడికల్ పాత్రలో నటించాలనుంది. అందుకే అప్పుడప్పుడు రాజకుమారిలా ముస్తాబై ఫోటోలు తీయించుకుంటా. వరలక్ష్మి నచ్చింది. నేను నటించిన సినిమాలో నా సామిరంగా లో వరలక్ష్మి పాత్ర నాకెంతో ఇష్టం. సల్లెటూరి అమ్మాయిలా లంగావోణిలో కనిపించిన ఆ పాత్ర నా స్వభావానికి దగ్గరగా ఉంటుంది. ఆ చిత్రంలో నటించినన్ని రోజులు సమయం తెలియలేదు. షూటింగ్ జరుగుతున్నప్పుడు తెలుగు నేర్చుకోవడం ఒకెత్తు అయితే, గోదావరి యాసను అలవాటు చేసుకోవడం మరొకెత్తు. నేర్చుకుంటున్నా. ప్రస్తుతం బాలకృష్ణ, చిరంజీవి సినిమాల్లో వటిస్తున్నా. పెద్ద హీరోల సినిమాలంటే మొదట చాలా భయమేసింది. పెటో వాళ్లు పలకరించే విధానం, నడుచుకునే తీరు చూస్తే ఎంతో ముచ్చటేసింది. పైగా వాళ్ల అనుభవాల నుంచి ఎంతో కొంత నేర్చుకోగలుగుతున్నా. అదే చీట్ మీల్ ఫిట్నెస్ కోసం రోజు 2 గంటలు జిమ్లో వర్కవుట్లు చేస్తా. ఓట్స్ ఎక్కువగా తింటా. జంక్ ఫుడ్, వేపుళ్ళు, స్వీట్లు అస్సలు తీసుకోను. శక్తి కోసం ప్రోటీన్ బార్న్ తింటా. రాత్రి గ్లాసుడు పాలతో సరిపెట్టుకుంటా. నాకు చీజ్ కేక్ అంటే చాలా ఇష్టం. చీట్ మీల్లో భాగంగా నెలకోసారి నేనే దాన్ని ప్రిపేర్ చేసుకుని తింటా. ఐలాండ్ లో గడపడం నాకు సరదా. ఐలాండ్ కి వెళతా. వీలు దొరికినప్పుడల్లా మా కజిన్స్ తో కలిసి విదేశాలకెళ్లి స్కూబా డైవింగ్, సర్ఫింగ్ చేస్తా. ఒకప్పుడు నీళ్లలో దిగడానికి ఎంతో భయపడేదాన్ని. అందుకే అవి నేర్చుకుని ఆ